యా, నేను షేర్ చేస్తాను మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం श्री राधा कृष्ण पादान् सहगना ललिता श्री विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिष्वे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तम श्लोके भगवत् भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी. సో కృష్ణ జన్మాష్టమి వస్తుంది కాబట్టి మనము కృష్ణ లీలలు చర్చిస్తున్నాం. ఎస్, సో ఈ రోజు కూడా అలానే కృష్ణ లీలలు చర్చించబోతున్నాం. ఒక్క నిమిషం. యా, సో ఓకే, సో మనం ఈ రోజు చర్చించబోయేది ఒక మంచి స్టోరీ అన్నమాట. అది లిటిల్ కృష్ణ మూవీలో కూడా ఉంది. ఓకే, సో ఈరోజు చాలా మంచి స్టోరీ కృష్ణుడికి సంబంధించింది. ఇది ఎంత మధురమైన స్టోరీ అంటే లైక్ కామ్యవనంలో జరిగిన స్టోరీ ఇది. ఓకేనా. ముందు మీ అందరికి ఒక స్మాల్ క్వశ్చన్ వేస్తాను. మీ అందరికి తెలుసా బృందావనంలో ఎన్ని పుణ్యమైన ఫారెస్ట్లు ఉన్నాయో? ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్పగలరా ఎన్ని ఫారెస్ట్లు ఉన్నాయో బృందావనంలో? మాతాజీ తెలియదు మాతాజీ, నాకైతే తెలియదు. అయితే మీకు చూపిస్తా మీ అందరికి. సో బృందావనంలో టోటల్ గా 12 ఫారెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో అవేంటివంటే ఫస్ట్ ఏమో మధువన్ అని అంటారు. అది తర్వాత తలావన, కుముదావన, కామ్యవన్, బహుళావన, భద్రావన, కాందిరవన, మహావన,
లోహనవన, బేల్వన, బందిరావన, బృందావన. సో ఇవన్నీ నేను మీకు గ్రూప్ లో పెడతాను. ఒక్కొక్క వనంలో ఒక్కొక్క చాలా మంచి మంచి పాస్ టైమ్స్ జరిగాయి అన్నమాట. సో అదంతా మీకు గ్రూప్ లో డీటెయిల్ గా పెడతాను, మీరందరూ అది చదువుకోండి, ఓకేనా? సో ఓకే ముందు మేడం. సో ఇలాంటి 12 ఫారెస్ట్లు ఉన్నాయి. సో బృందావనంలో 12 పవిత్ర అడవులు లలో ఒకటి అడవి కామ్యవన్ అన్నమాట. సో ఈ కామ్యవన్లో మన కృష్ణుడు దివ్య లీలలు చాలా చేశాడనమాట. సో అక్కడ సేతుబండు బంద కుండ అని పిలువబడే ఒక సరస్సు ఉండేది. అక్కడ దగ్గర చక్కటి లీల జరిగింది. అదే ఈ రోజు చర్చించబోతున్నాం మనం. సో ఒక రోజు ఏం జరిగిందంటే, అది ఒక వేసవి కాలం, వేడిగా ఉన్న రోజు. సో అప్పుడు కృష్ణుడు, రాధ మరియు గోపికలందరితో కలిసి సరస్సు ఒడ్డున చల్లని గాలిలో లైక్ ఆస్వాదించాలని కూర్చున్నారు, ఆస్వాదిస్తున్నారు ఆ చల్లని గాలి. ఉమ్, వారు మంచిగా విశ్రాంతి తీసుకుంటూ ఆ కామ్నెస్ ఇచ్చే గాలిని ఆస్వాదిస్తున్నప్పుడు వారి దగ్గరలో ఉండే లైక్ వాళ్ళ దృష్టిలో పడేంత దగ్గరలో ఉండే ఒక ప్లేస్ లో కోతులు కోతులు ఆటలు ఆడుతున్నాయి అనమాట. సో వాళ్ళు గోపికలు, కృష్ణ ఇంకా మారాధ అటెన్షన్ ఆ కోతుల వైపు మళ్ళీంది. సో నేను చెప్పేటప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి. లైక్ మేము ఎప్పుడైతే స్టోరీస్ లాగా ఎవరైనా చెప్తారనుకోండి, దాంట్లో మీరు సపోజ్ మీరు కూడా బాగా అనుకోండి, లైక్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే ఆ రసాన్ని ఫీల్ అవ్వచ్చు మనం, ఓకేనా? సో మీరు ఎప్పుడైనా బృందావన్ మంకీస్ చేసే అల్లరిని చూసారా ఎవరైనా? హరే కృష్ణ. లేదు చాలా మేడం. అల్లరి చేస్తాయి అన్నమాట. ఎట్లా అంటే, మనం గాన బృందావన్కి వెళ్తే మన స్పెక్స్ కానీ, హ్యాట్ కానీ, చిన్న చిన్న బ్యాగ్స్ కానీ ఏమైనా క్యారీ చేసాం అనుకోండి, పెద్ద బ్యాగ్స్ అయినా అవి తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట. తీసుకొని వెళ్ళిపోయి తర్వాత మనం ఆ బ్యాగ్ కానీ స్పెక్స్ కానీ మన దగ్గర తెచ్చుకోవాలి అనుకుంటే, వాటికి మామిడి పండు లేకపోతే ఫ్రూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, ఫ్రూటీ ఇస్తే అప్పుడే ఇస్తాయి తిరిగి మనకి. లైక్ వేరేది ఏ పండైనా, లైక్ అరటి పండు ఇచ్చినా, వేరేది ఏదన్నా, లైక్ ఏ థింగ్ అయినా వేసినా అది రిటర్న్ ఇవ్వమన్నమాట. ఫ్రూటీ, మ్యాంగోస్ అట్లాంటివి ఇస్తే తిరిగి అవి ఇస్తాయి అనమాట. అంత అల్లరే అనమాట బృందావన్ మంకీస్. మీకు తెలుసు కదా కృష్ణ నట్ కట్ అని. సో సేమ్ అట్లాంటిది అనమాట, అవి కూడా నట్ కట్ చాలా. సో బృందావనంలో సర్వసాధారణమైన దృశ్యం అన్నమాట. అదేంటంటే కోతులు నీటిల్లో ఆడుకుంటూ ఈత కొడుతూ సరదాగా ఆటలు ఆడుతూ ఉంటాయి అన్నమాట. సో మంకీస్ అలా చేసేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? యూజువల్లీ ఇప్పుడు ఏమన్నా జంతువులు, ఇప్పుడు జూకి వెళ్తాము, అవి ఏవో తుంటరి పనులు చేస్తుంటాయి, అవి మనకి ఎలా అనిపిస్తుంది చూసేటప్పుడు? ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఆహ్లాదకరం అనిపిస్తుంది. లైక్ మన ఒక కాన్సన్ట్రేషన్ అది తీసుకొని వెళ్ళిపోతాయి, లైక్ ఏం చేస్తున్నాయని గ్రహించేలాగా చేస్తాయి అనమాట. సో ఆ కోతులు ప్రవర్తన గోపికలకి ఆనందాన్ని ఇచ్చినాయి అనమాట. సో వారు వాటిని సరదాగా చూస్తున్నారు, ఆ మంకీస్ ఏం చేస్తున్నాయా అని. సో ఒక ప్రత్యేకమైన కోతి అన్నమాట. అది నీటి నుండి బయటకి వచ్చి కృష్ణుడి లైక్ కాళ్ళ వేలు ఉంటాయి కదా, టాయ్స్. సో వాటిని టచ్ చేసి నెత్తి మీద పెట్టుకొని ఉంటది. ఒక్క నిమిషం మ్యూట్ లో ఉండాలి. సో ఒక కోతి ఆ, అలా బయటికి వచ్చి కృష్ణుడి యొక్క టాయ్, ఐ మీన్ బొట్కెన వేలు దాన్ని నెత్తి మీద పెట్టుకుంటది. పెట్టుకొని లైక్ ఎట్లా అంటే భక్తితో దాన్ని తలపై ఉంచి అందరి లైక్ ప్రతి ఒక్కరి లైక్ గోపికలది మారాధ దృష్టి దానిపై మళ్లించుకుంటుంది. సో మీరు ఆ సీన్ చూస్తే ఎవరు గుర్తొచ్చారు మీకు? ఎవరైనా గుర్తొచ్చారా? ఆ సీన్ బాహుబలి అని మాత్రం చెప్పకండి, కట్టప్ప బాహుబలి నెత్తి మీద తలపైన కాలు పెట్టారని. ఏది గుర్తొచ్చింది? ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కోతి వచ్చి కృష్ణుడి యొక్క టాయ్ నెత్తి మీద. వామనుడు Yes, వామనుడు రాముడు. రాముడు, ఎస్. హరి హరి బోల్. ఎవరు చెప్పింది? హరి కృష్ణ, ఎవరు చెప్పింది రాముడని? లలితారత్నం. హరి బోల్ మాతాజీ. వామనుడు కూడా నెత్తి మీద పెట్టాడు పాదం, రాముడు ఇద్దరికి కూడా అవుతుంది. ఎస్. సో రాముడి లలితా పాస్టైం మాతాజీ గుర్తొచ్చింది. లలితా మాతాజీ వామనుడు అని చెప్పారు, కానీ బట్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ రామ భక్త హనుమ. ఎస్.
సో రామలీలలో ఉండే మంకీస్ గుర్తొస్తాయి అందరికి. సో ఈ సంఘటన చూసిన గోపికలకు కూడా అదే కంపారిజన్ స్టార్ట్ చేశారనమాట. రాముడి పాస్ట్ టైం గుర్తొచ్చింది వాళ్ళకి. సో కృష్ణుడితో కోతులు స్నేహంగా ఉండడం చూసి దశరథుని కుమారుడిగా అవతరించిన రాముడి కోతుల రిలేషన్ ని ఎలా ఐ మీన్ గుర్తు తెచ్చుకొని నవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు గోపికలు షేర్ చేసుకుంటూ నవ్వుతూ ఉంటారు. సో మీరే చెప్పండి, పక్కన ఉన్న వాళ్ళు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తుంటే మనకు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని అనిపిస్తుంది, రైట్? ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఎస్పెషల్లీ ఆ టాపిక్ లో మనం ఉంటే పక్కా ఇన్వాల్వ్ అవ్వాలని అనిపిస్తుంది. ఎస్. ఎస్ మాతాజీ. సో అలానే కృష్ణకి కూడా అనిపించింది. గోపికలు తనను రాముడితో పోల్చడం విన్న కృష్ణుడు తట్టుకోలేక ఆ కన్వర్సేషన్ లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటాడు అనమాట. వాళ్ళు నా గురించే డిస్కస్ చేస్తున్నారని. చెప్తారు కదా, లైక్ కృష్ణుడికి గోపికలు రాధ అంటే చాలా ఇష్టం. వాళ్ళని ఆట పట్టించడం, వాళ్ళు ఏది చేసినా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో కృష్ణుడు స్టార్ట్ చేస్తాడు, నేనే ఆ రాముడిని అని. నిజంగా నేనే దశరథుని కుమారుని అని గోపికలకి రాధకి చెప్తాడు అనమాట. మీరు అక్కడ ఉన్న వాళ్ళైతే, మీరందరూ పార్టిసిపెంట్స్ అంతా ఆ లీలలో ఉన్న వాళ్ళైతే కృష్ణ చెప్పిన మాట నమ్ముతారా? హరే కృష్ణ. నమ్ము వై మాతాజీ. వై ఎందుకంటే అది ఫాస్ట్ టైం ఇప్పుడు లిటిల్ కృష్ణ కింద చూస్తున్నాం కదా మనం. కోతులు అప్పుడే ఉన్నాయి, రామావతారంలోనే ఉన్నాయని అనుకుంటాం. అప్పుడు మనం పుట్టిన రాముడు ఇప్పుడు మళ్ళీ ఎలా కృష్ణుడిలాగా వస్తాడు? మనం నమ్మలేము. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర వచ్చి నేను దేవుడిని, సపోజ్ నేను అంట, నేను దేవతని అని అంట, నమ్ముతారా? హరిబోల్ నమ్ముతారా? నమ్మలేము. ఎందుకంటే మనం ప్రూఫ్ అడుగుతాము, ఎస్ ఆర్ నో? సో అలానే యా. సో ఇక గోపికల వాళ్ళ నవ్వును ఆపుకోలేక కృష్ణని ఆట పట్టించడం స్టార్ట్ చేస్తారు. నిజమా నువ్వు రాముడివా అని? కానీ నువ్వు లైక్ వేణువు వాయిస్తుంటావు, ఫ్లూట్ వాయిస్తుంటావు, నీ తల్లి పిలిచినప్పుడు పరిగెడుతూ ఉంటావు. నువ్వు గొప్ప క్షత్రియుడైన రాముడివి అంటే ఎలా నమ్ముతాము? ఎలా అవుతావు నువ్వు రాముడివి అని ప్రశ్నిస్తారు. ఎవరు? గోపికలు. సో ఆ గోపికలలో ఒకరు లలితా సఖి. అష్టసఖీలు ఉంటారనమాట. సో దాంట్లో ఒక సఖి, అష్టసఖీస్ అంటే 8 మంది. సో దాంట్లో ఒక సఖి లలిత అన్నమాట. సో ఆ లలిత సఖి వచ్చి చెప్తుంది అనమాట, నువ్వు నిజంగా రాముడివైతే, కోతులకు నాయకుడివైతే, రాముడు సముద్రం మీద కట్టిన రామసేతుల ఈ కోతులని తీసుకొని సరస్సు పైన తేలే వంతెనని కూడా నిర్మించవచ్చు కదా కృష్ణ అని ఛాలెంజ్ చేస్తుంది. ఎవరు ఛాలెంజ్ చేసింది? లలిత సఖి. సో యూజువల్లీ కోతి ఏం చేస్తుంది అంటే అది అక్కడ వాటర్ లో ఆడుకుంటూ అల్లరి అల్లరి చేస్తుంది. అవి ఉండేది ఫుల్ నార్మల్ గా ఉండేది ఫుల్ యాక్టివ్ గా ఉంటాయి కోతులు అంటే. అది యాక్టివ్ బీయింగ్స్ అన్నమాట. సో అవి ఆడుకుంటూ అల్లరి చేస్తూ వాటర్ లో ఉన్నాయి. సో మనము లైక్ మనకి ఆచార్యస్ ఏం చెప్తారంటే, అలా కోతులు లైక్ యాక్టివ్ గా వాటి పనిలో వాళ్ళు ఉన్నప్పటికీ గోపికల సవాల్కు కృష్ణుడు నిరుత్సాహపడకుండా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడంట. ఒక్క నిమిషం. ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే కృష్ణ చెప్పిన మాట కరెక్ట్ అని నిరూపించడానికి, ఆయన చెప్పిన మాట కరెక్ట్ అని నిరూపించడానికి యాక్సెప్ట్ చేస్తారని ఆచార్యాలు చెప్తుంటారు. సో ఆయన తనకు ఇష్టమైన ఫ్లూట్ ని బయటికి తీస్తాడు అనమాట. తీసి వాయించడం స్టార్ట్ చేస్తారు. కృష్ణ దగ్గర ఎన్ని ఫ్లూట్స్ ఉంటాయి? మీకు ఎవరికైనా తెలుసా ఎన్ని ఫ్లూట్స్ ఉంటాయి కృష్ణ దగ్గర? కృష్ణ దగ్గర ఒక ఫ్లూట్ ఉంటుందని తెలుసు మాతాజీ. బట్ కృష్ణ దగ్గర 7 యాక్చువల్లీ ముఖ్యమైన ఫ్లూట్స్ 3 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్రహ్మ సంహితలో మంచి ట్యూన్ లో చెప్తారు. ఏమంటారంటే, వేణు కాన్వాంత తరవిందాత్లయతాక్షం బర్హవతం సమాశితం బుఢసుందరాంగం కందర్పకోటికమనీయ విశేషాశోభాం గోవిందం ఆదిపురుషం తమహాం భజామి అని అంటారు. ఏంటంటే ఏం చెప్తున్నారంటే, గోవిందుడినే నేను ఆరాధిస్తాను అని చెప్తున్నారు. ఆయన వేణువును వాయించడంలో చాలా గ్రేట్. ఈ మీరే చూడండి, కృష్ణుడు వాయించినట్టు ఈ పూర్తి బ్రహ్మాండంలో గాని, కంప్లీట్ ఆల్ యూనివర్సెస్ లో గాని ఎవ్వరు లేరు, ఎవ్వరు ఉండరు అనమాట.
అంత మనోహరంగా వాయించేది కృష్ణుడు ఒక్కడే. మనం ఏమనుకుంటాము ఇక్కడ, లైక్ యూజువలీ మనలాంటి వాళ్ళు నార్మల్ గా ఫ్లూట్, ఇప్పుడు సీరియల్స్ లో కూడా ఫ్లూట్, ఇప్పుడు కృష్ణ సీరియల్ అనుకోండి, ఫ్లూట్ ఎంత, లైక్ ఎంత బాగుంటది ఆ ట్యూన్ కూడా. మనకి ఏమనిపిస్తుంది, వా ఎంత బాగుందని అనిపిస్తుంది. దాన్నే బాగుందని అనుకుంటాం, కానీ రియల్ కృష్ణ గన ఫ్లూట్ వాయిస్తే అసలు మంత్రముగ్ధులు అయిపోతాం అనమాట. సో ఈ బ్రహ్మ సంహితలో ఉన్న వాక్య, ఐ మీన్ ఆ స్టాండ్జాకి మీనింగ్ ఏంటంటే, అది చాలా గ్రేట్ గా వాయిస్తారు. తామర రేకుల వంటి లైక్ వికసించే కళ్ళు అనమాట. సో లోటస్ ఐడ్ అంటారు అనమాట కృష్ణని. అండ్ నెమలి ఈకతో అలంకరించిన బడ తల అన్నమాట. లైక్ నెమలి ఈక ధరిస్తూ ఉంటారు కృష్ణ. నీలిమేఘ రంగుతో, అంటే బ్లూయిష్ కదా, నీలిమేఘ శ్యామ అని అంటారు. సో వీటిని అన్నిటినీ పొగుడుతూ ఉంటారు అనమాట. ఎవరు? బ్రహ్మ సంహిత. బ్రహ్మ పాడినారనమాట. బ్రహ్మలీల, బ్రహ్మ విమోచన లీలలో ఈ బ్రహ్మ సంహిత వస్తుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, కృష్ణుడు పాడినంత లైక్ ఎవ్వరు పాడలేదన్నమాట. వేణుకాన్మాత తరవింద దయ కాక్ష అని అంటున్నారు. సో ఎంత చార్మింగ్ పర్సన్ అంటే కృష్ణ, ఇట్లాంటి వేణువులు వాయించేటప్పుడు త్రిభంగ పోస్టర్ లో నిల్చొని వాయిస్తారు. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ కి వెళ్ళారనుకోండి, త్రిభంగ ఫామ్ లోనే ఉంటారు. ఒక లైక్ రైట్ లెగ్ ముందు ఉంటుంది, లెఫ్ట్ లెగ్ వెనక ఉంటుంది, కొంచెం బెండ్ అయ్యి ఇలా వాయిస్తూ ఉంటుంది. సో అది చూడంగానే ఎంత చార్మింగ్ అనిపిస్తారంటే, చాలా బాగుంటది అనమాట. మనము అర్చ విగ్రహాన్ని చూస్తున్నాము, కానీ రియల్ కృష్ణనే అంటారు అర్చ విగ్రహాన్ని. సో కానీ రియల్ కృష్ణ గన వాయించే చూస్తే ఎంత ఎంత మంత్రముగ్ధులు అయిపోతారు, మనము హిప్నోటైజ్ అయిపోతాం అనమాట అతన్ని చూడంగానే. సో కృష్ణుడు వేణువు వాయించడం నిజంగా చాలా యూనిక్ అన్నమాట. కృష్ణుడు వాయించిన విధంగా మొత్తం బ్రహ్మాండంలో ఎవరు వాయించలేరని చెప్పుకున్నాం. ఇది చాలా ప్రత్యేకము. సో దీని గురించి వివిధ వేద గ్రంథాలలో కూడా ఉంటది అనమాట. ఇలాంటి శ్లోకాస్ అండ్ పద్యాలలో ఇట్లా బ్రహ్మ సంహిత అండ్ ఆచార్యస్ చెప్తూ ఉంటారు. ఏమన్నా లైక్ ఇప్పుడు జన్మాష్టమి వచ్చింది అనుకోండి, మనము ఏం చేస్తాము, 64 కళాస్ ఆఫ్ కృష్ణ, వాటి గురించి చర్చిస్తాము. అండ్ కృష్ణుడికి ప్రత్యేకమైన వాటి గురించి ప్రతి ఒక్కటి చర్చిస్తాము. మా రాధారాణి గురించి చర్చిస్తాము, గోప బాలకుల గురించి చర్చిస్తాము, గోపికల గురించి చర్చిస్తాము. సేమ్ అట్లనే ప్రతి ఒక్క అంగం గురించి కూడా చర్చిస్తాము, కృష్ణుడి యొక్క ప్రతి ఒక్క బాడీ పార్ట్ ని. సో కృష్ణుడి దగ్గర టోటల్ గా 3 ఫ్లూట్స్ ఉంటాయి, రైట్. అవి ఎట్లా అంటే, కృష్ణుడు వేరే వేరే పర్పస్ కోసం వాడతారు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మెలోడీస్ వాయిస్తాడు కృష్ణ, ఒకే మెలోడీ ఉండదు వాయిస్తే. ఆయనకి టోటల్ గా ఇప్పుడు చూడండి, మన దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉందనుకోండి, దానికి ఆన్సర్స్ అన్ని కృష్ణ దగ్గర ఉంటాయి. సో అలానే కృష్ణ ఒక్క ఒకే ఫ్లూట్ వాయించాడు అనమాట. లైక్ ఒకే ఫ్లూట్, కానీ ఆయన దగ్గర 3 ఫ్లూట్స్ ఉంటాయి, 3 ఫ్లూట్స్. కానీ ఎన్ని మెలోడీస్ అంటే అన్లిమిటెడ్ మెలోడీస్ అన్నమాట. అది ఒక్కొక్క మెలోడీ ఒక్కొక్క పర్పస్ పైన ఉంటది అనమాట. సో కృష్ణుడు ఉపయోగించే 3 రకాల వేణువులు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో వేణువు అని అంటారు, ఫ్లూట్ ని వేణువు అని అంటారు కదా. ఫస్ట్ వన్ ని వేణువు అని అంటారు. ఇది చాలా చిన్నది, ఒక్క నిమిషం, 1 మినిట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎన్ని హోల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఇది మాతాజీ. ఇది వదిలేయండి, ఇది 6 ఇది 6 చెప్పండి. 6 మాతాజీ. 6, ఒక్క నిమిషం, యా. సో ఇలానే లైక్ ఇది ఇది కొంచెం పెద్దది, కానీ వేణువు అనేది కృష్ణుడి యొక్క ఫ్లూట్ కాబట్టి, అది వేణువుది సైజ్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 6 ఇంచెస్ ఉంటది. 6 అంగుళం కన్నా కొంచెం పొడుగు ఉంటది. సో దానికి 6 హోల్స్ ఉంటాయి. ఇది ఉండదు, ఇది అనేది ఉండదు అనమాట. ఓన్లీ ఒక్కటే ఉంటాయి ఇక్కడ వాయించేకి. యా ఇదే వాయించేది, ఇది వేణు అనమాట ఇది దొరికేది. కానీ కృష్ణుడిది ఇలా ఉంటది అనమాట. ఇది నార్మల్ గా మనకి బయట దొరికే ఫ్లూట్. సో ఇది నార్మల్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే మురళి అంటారు. సెకండ్ ఫ్లూట్ ఏమో మురళి. మురళి దాదాపు 18 అంగుళాలు ఉంటది, పొడుగు ఉంటది మురళి. సో ఫ్లూట్ చివరికి ఒక రంధ్రం ఉంటది అనమాట. ఇది మురళి కాదు, వేణువునే మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఎట్లయితే 6 ఉంటాయో, చివరికి కూడా ఒకటి హోల్ ఉంటుంది, ఉమ్, ఒక రంధ్రం ఉంటుంది. అండ్ ఫ్లూట్ పైన, లైక్ ఈ బాడీ పైన ఏమో 4 హోల్స్ ఉంటాయి, 4 హోల్స్ ఉంటాయి. ఇట్లా జస్ట్ ఈ 4 హోల్స్ ఉంటాయి, కింద ఒకటి ఉంటది అంతే.
తర్వాత వాయించేది ఎప్పుడు ప్రతి ఒక్క దానికి ఉంటది అనమాట. అది ఏమంటారు మురళి అన్నమాట. ఇది ఎట్లా చాలా స్పెషల్ అన్నమాట. ఎస్పెషల్లీ ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్లూట్ మనల్ని హిప్నటైజ్ చేసే ఫ్లూట్ అన్నమాట. ఏది? మురళి. సో ఇలాంటి ఫ్లూట్ చాలా మంత్రముగ్ధులను చేసేస్తుంది అనమాట. ఆ సౌండ్ చేస్తుంది, చాలా అంటే చాలా స్వీట్ ట్యూన్ వస్తుంది అనమాట ఆ మురళి ఒక ఫ్లూట్ తోని. అండ్ థర్డ్ వన్ ఏమో వంశీ. థర్డ్ ఫ్లూట్ నేమ్ ఏమో వంశీ అనమాట. ఈ వంశీ వేణువు దాదాపు 15 అంగుళాల పొడవు ఉంటది అనమాట. పెద్దది వంశీ ఫ్లూట్. సో దాని శరీరంపై 9 రంధ్రాలు ఉంటాయి. ఇది 3. వేణు ఏమో 6 ఉంటది. మురళి ఏమో 4 ఉంటుంది. వంశీ ఏమో 9 ఉంటాయి, 9 హోల్స్ ఉంటాయి. సో ఇవి ఎట్లా అంటే ఇది అవసరమైనప్పుడే లైక్ ఈ 3 వేణువుల్లో దేనినైనా కృష్ణుడు వాయించేవాడు అనమాట. లైక్ అవసరమైనప్పుడు బ్రహ్మ సంహితలోనే చెప్పారు కదా వేణు కాన్మాంతలాగా. సో గోపికలను ఆకర్షించడానికి కృష్ణుడు ఇలాంటి ఫ్లూట్స్ వాయిస్తాడు అనమాట. ఒకే ఫ్లూట్ వాయించాడు. లైక్ ఇంకా ఏం చెప్తారంటే ఈ ఫ్లూట్స్ కొన్నిసార్లు జ్యువెలరీతో అలంకరించేవారు అనమాట. ఎట్లా అంటే చాలా అట్రాక్టివ్ గా కనిపించేటట్లు అనమాట. జ్యువెలరీ అంటే స్టోన్స్ ఉంటాయి కదా, సో వాటితో అలంకరించేవారు. సో కొన్నిసార్లు అవి ఆ పాలరాయి స్టోన్ ఉంటది, మార్బుల్ స్టోన్, రైట్. మార్బుల్ స్టోన్ తో తయారు చేస్తారనమాట. ఇంకొక కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు బ్యాంబూ అన్నమాట. ఇది బ్యాంబూ స్టిక్, బ్యాంబూ తోని ప్రిపేర్ చేస్తారు ఇది. సో ఇట్లాంటివి లైక్ 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటేమో బ్యాంబూతో తయారు చేసేటివి, ఇంకొకటి మార్బుల్ తో తయారు చేసేటివి. సో ఎప్పుడైతే ఫ్లూట్ ని జ్యువెలరీస్ తో తయారు చేస్తారో అప్పుడు దానిని సమ్మోహిని అని అంటారు. ఏమంటారు? సమ్మోహిని అని అంటారు ఆ ఫ్లూట్ ని. సమ్మోహిని అంటే ఏంది చెప్పండి? దాంట్లోనే ఉంది, ఆ వర్డ్ లోనే జూ ఉంది. సమ్మోహిని మోహాన్ని మోహన్ కలిగించేది, ఎస్, మోహాన్ని సమ్మోహిని అంటారు. కలిగించేది, ఎస్ మెస్మరైజ్ ఎగ్జాక్ట్లీ. చేసేది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో సమ్మోహనం పరిచేది, సమ్మోహనం పరిచేలాగా తయారు చేస్తారు అనమాట. అందంగా రెడీ చేస్తారు. ఇంకొకటేమో బంగారుతో తయారు చేసినప్పుడేమో దానిని ఆకర్షిణి అని అంటారు. అంటే అట్రాక్ట్ చేసేది అనమాట. సమ్మోహనం వేరు, ఆకర్షణం వేరు, రైట్. 2 వర్డ్స్ ఉంటాయి. సో కృష్ణుడు వేరే లైక్ వేరు రాగాలు వాయిస్తాడని ఆచార్యస్ చెప్తారనమాట. ఫస్ట్ రాగం ఏమో టోటల్ గా 8 రాగాలు ఉంటాయి కృష్ణుడి ఫ్లూట్స్ ది. సో ఫస్ట్ రాగం ఏమో బ్రహ్మ, మహేశ్వరులు అండ్ ఇతర దేవతలు లైక్ ఆశ్చర్య పడేలాగా చేస్తారనమాట ఆ ట్యూన్, ఆ రాగం అనేది. సో ప్రతిదీ మర్చిపోతారు అనమాట. కృష్ణుడు ఎప్పుడైతే ఆ ట్యూన్ ఫస్ట్ రాగాన్ని వాయిస్తారో ఆ, అప్పుడు దేవి దేవతలందరూ లైక్ మైమర్చిపోతారు అనమాట. అట్లాంటి ట్యూన్ అన్నమాట. ఇంకా అనంతశేషు లైక్ ఆచార్య చెప్తారు ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ రాగం కృష్ణుడు వాయిస్తారో అప్పుడు అనంతశేషుడు ఉంటాడు కదా, సో ఆయన గ్రూ అవుతూనే ఉంటారు అనమాట మొత్తం రాగానికి. సో అంతా లైక్ చెప్తారనమాట ఈ ఫస్ట్ రాగానికి అంత ఏంటంటే దేవి దేవతలు అనంతశేష్ ప్రతి ఒక్కరు చాలా హిప్నటైజ్ అయిపోతారు అనమాట. ఇంకొకటి సెకండ్ రాగంకి ఏమో యమునా నది ఉంది చూడండి. సో యమునా నది వెనుకకు ప్రవహించేలా చేస్తారు సెకండ్ రాగం. సో ఇంకా థర్డ్ రాగం ఏంటంటే చంద్రుడిని కదలకుండా చేస్తుంది అనమాట. ఇది ఆ, ఎవరికైనా అర్థమైందా చంద్రుడిని కదలకుండా చేస్తుంది అని అంటే? మహాభారత యుద్ధంలో జరుగుతుంది ఒకటి. ఎస్, చంద్రుణ్ణి కదలకుండా చేయడం కదల మహాభారత లైక్ తొందరగా అస్తమిస్తే ఒకరు కనబడతారు అని అంటారు. ఇక్కడ ఒక ఐ లాగా ఉంటది. ఎస్, ఎవరది? అర్జునుడు చంపాలనుకుంటాడు అతనిని. సైంధవుడు, సైంధవుడమ్మా. సైంధవుని సూర్యాస్తమయం అయితే అశ్వత్థామ. చంపుతానట. ఎస్ ఎస్ ఎస్. సో అట్లా లైక్ కంట్రోల్ లైక్ వేరే గ్రహాలను కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంటది ఆ రాగానికి. ఏ రాగం? థర్డ్ రాగం అన్నమాట. ఫోర్త్ రాగంకి ఏమో ఆవులు ప్రతి ఒక్క జీవి కృష్ణుడి వద్దకు పరిగెత్తేలా చేస్తాయి అన్నమాట ఫోర్త్ రాగం. ఆ ఫ్లూట్ మ్యూజిక్ వింటూ ఆశ్చర్యపోయేలా చేస్తాయి. సో ఫిఫ్త్ స్వరం ఏమో గోపికలను అట్రాక్ట్ చేయడానికి అన్నమాట. అండ్ వాళ్ళని కృష్ణుడి దగ్గరికి పరిగెత్తేలా చేస్తుంది.
ఫిఫ్త్ స్వరం. అండ్ సిక్స్త్ స్వరం ఏమో రాళ్లను కరిగించేలా చేస్తుంది అనమాట. రాళ్లను కూడా కరిగించేస్తుంది సిక్స్త్ స్వరం. అండ్ శరద్ ఋతువు అని ఒకటి ఆటమ్ సీజన్ అని ఉంటది, రైట్, అది కూడా తెప్పించగలదు ఆ సిక్స్త్ స్వరం. సో సెవెంత్ స్వరం ఏమో ప్రతి ఒక్క ఋతువులని, లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ వసంత కాలం కావాలి లేదా ఇప్పుడు రెయిన్ కావాలి అని అనగానే ఆ ఋతువు అనేది వచ్చేస్తుంది. సో అట్లాంటిది శక్తి సెవెంత్ స్వరంకు ఉంటుంది. అండ్ లాస్ట్ ఎయిత్ స్వరం ఎక్స్క్లూజివ్లీ, ఇది చాలా ఎక్స్క్లూజివ్లీ, అంటే ఓన్లీ ఫర్ వన్ పర్సన్ అనమాట. అది ఎవరు గెస్ చేయండి? రాధాదేవికి. రాధాదేవి గారు. ఎస్, శ్రీమతి రాధారాణి కోసం, ఎస్పెషల్లీ ఎయిత్ రాగం రాధారాణి కోసం అన్నమాట. ఇది మా రాధా పేరును తీసుకొని ఆమెను పిలుస్తుందంట. లైక్ ఎప్పుడైతే కృష్ణుడు వాయిస్తాడో రాధా అని వస్తుందంట. అది ఎప్పుడైతే ఇలా కృష్ణుడు పిలుస్తాడో అప్పుడు మా రాధా, లైక్ ఏం పని చేస్తున్నా కూడా, లైక్ మా రాధా, యూజువల్లీ మా రాధాకి కిచెన్ చాలా ఇష్టం అనమాట. మా రాధా రాణి కిచెన్, లైక్ ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళారనుకోండి, మా రాధా రాణి ఎంత బాగా వండుతారంట తెలుసా. చాలా లైక్ కృష్ణుడికి పాలతో చేసే ఖీర్ అంటే చాలా ఇష్టం అనమాట మా రాధా చేసేది. సో అంత బాగుంటది అనమాట మా రాధా రాణి చేసే వంటలన్నీ. అందరూ మ్యూట్ లో ఉండాలి, ఎందుకంటే చాలా మంచి లీల అన్నమాట. ఓకేనా? హరే కృష్ణ. పావని మాతాజీ మ్యూట్ చేయండి ఎవరైతే అన్మ్యూట్ అవుతారో. సో మా రాధారాణి ఏదన్నా లైక్ ఇప్పుడు ఏదన్నా లైక్ ఆవిడని అలంకరించుకునేటప్పుడు గాని, లైక్ కాజల్ పెట్టుకుని లైక్ కాటుక పెట్టుకునేటప్పుడు గాని, సపోజ్ కృష్ణ వాయించారు అనుకోండి, అది తొందరలో ఇంకా ఎలా పడితే అలా వేసేసుకొని, ఎలా పెడితే అలా పెట్టేసుకొని వెళ్తారంట. ఒక్క నిమిషం. అట్లాంటి శక్తి ఎయిత్ దానికి ఉంటది అనమాట. అండ్ కృష్ణుడి దగ్గర ఆ ఆ ఇంకొక ఫ్లూట్ కూడా ఉంటది. ఒక్క నిమిషం, రాజేష్ ప్రభుది పోస్ట్ చేస్తా. యా. సో ఇంకొక ఫ్లూట్ పేరు ఏంటంటే మహానంద అన్నమాట. ఇంకొక ఫ్లూట్ నేమ్ ఏంటి? మహానంద. టోటల్ ఎన్ని ఫ్లూట్స్ పేరు చెప్పాను? ఫస్ట్ది వేణువు, తర్వాత మురళి, తర్వాతది వంశీ, ఇప్పుడు మహానంద. మహానంద అనేది మరో ఫ్లూట్. సో అది శ్రీమతి రాధారాణి హృదయాన్ని అండ్ మనస్సుని కట్టిపడేసే ఫిష్ హుక్ ఉంటది కదా. ఫిష్ హుక్ ఇప్పుడు సపోజ్ వాటర్ లో వేసాం అనుకోండి, అది ఫిష్ కి ఏమైనా టచ్ అయింది అనుకోండి, అది ఫిష్ ఎంత విడిపించుకోవాలనుకున్నా విడిపించుకోలేదు అనమాట. అలాంటి కట్టి పడేసే ఫ్లూట్ ఏంటంటే మహానంద అన్నమాట. ఇంకొకటి ఏంటంటే దానికి 6 రంధ్రాలు ఉండే ఫ్లూట్ అనమాట. అది దానికి 6 రంధ్రాలు ఉంటది. సారీ, ఇంకొకటి, ఇది వేరు, అది మహానంద వేరు, ఇది వేరు. ఇదేమో మదన జామకృతి అని ఇంకొక ఫ్లూట్. సో టోటల్ గా 5 ఉంటాయి అన్నమాట. ఇంకా చాలానే ఉంటాయి. యూజువల్లీ ప్రాముఖ్యత పొందిన ఫ్లూట్స్ అంటే ఇవి అనమాట. సో ఇంకొకటి ఏమో సరళ అనేది ఫ్లూట్ ఉంటది. అండ్ అది ఆ ఫ్లూట్ ఎంత సరళంగా వాయిస్తుంది అంటే సరళంగా వస్తుందంటే ట్యూన్, లైక్ చాలా మెల్లగా పాడి కోకిల శబ్దం ఉంటుంది కదా. అది సపోజ్ మీరే చెప్పండి, కోకిలది కూడా లైక్ కూ అన్నప్పుడు మనకి మృదు అంటే చాలా మంచిగా అనిపిస్తుందా, లేకపోతే లైక్ అంటే గంభీరంగా అనిపిస్తుందా? పసి గొంతులా ఉంటుంది మాతాజీ, పసి గొంతు, పసి పాప గొంతులా. ఆ చాలా మృదువైన స్వరం చేస్తూ ఉంటది అనమాట ఆ సరళ ఫ్లూట్ అనేది. సో కృష్ణుడికి గౌడి అండ్ గర్జారి అనే రాగాలలో ఇలాంటి ఫ్లూట్స్ వాయించడం చాలా ఇష్టం అన్నమాట. సో ఇది దేంట్లో చెప్తారంటే రాధాకృష్ణ గానోదేశ దీపిక అనే ఒక పుస్తకం ఉంటది. సో దాంట్లో చెప్తారు ఇవన్నీ. సో కృష్ణ ఈ ఫ్లూట్ ని వాయిస్తారు. సో ఎవరి కోసం? రాధారాణి. సో కృష్ణుడు ఈ ఫ్లూట్స్ అన్ని వాయిస్తారంటే ఎవరి కోసం అంటే అది రాధారాణి కోసం. సో వాళ్ళకి ఇప్పుడు చెప్తారనమాట ఆ బుక్ లో. ఇప్పుడు ఎవరికైతే కృష్ణుడు వాయిస్తారో, లైక్ ఇప్పుడు మా రాధారాణికి వాయించినప్పుడు వేరే వాళ్ళకి వినపడదంట. అప్పుడు లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా, లైక్ మా రాధారాణి ఉన్నారు, పక్కన వేరే వ్యక్తి ఉన్నారు, కానీ మా రాధారాణికి ఒక్కటే వినపడుతుంది కృష్ణ వాయించింది ఆ ఫ్లూట్. సో ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు కౌస్ ని పిలవాలంటే కృష్ణుడు ఒక ట్యూన్ రాగం వాయిస్తారు, అది కౌస్ కి మాత్రమే వినబడుతుంది.
సో అలానే ప్రతి ఒక్కరికి లైక్ ప్రాముఖ్యత ఉంటది అనమాట ఎవరికి అని. సో ఎవరికైతే కృష్ణ పిలుస్తున్నారో వాళ్ళకే వినబడుతుంది అనమాట. సో అందుకే కృష్ణ అని వేణుగోపాల్, బన్సీలాల్, మురళీధర్ ఎక్సెట్రా ఇట్లాంటి పేర్లతో పిలుస్తాము. ఎందుకంటే ఇట్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ కృష్ణ అండ్ హిస్ ఫ్లూట్, రైట్. సో ఇంకా సో చెప్తారనమాట. సో లలిత ఇచ్చిన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి కృష్ణ ఫ్లూట్ తీస్తాడు. అక్కడ ఉండే కోతులని మంత్రముగ్ధులు చేయడానికి ఇంకా కృష్ణుడు వాయించడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేశాక ఆ ఫ్లూట్ మ్యూజిక్ శబ్దం విన్న క్షణం ప్రతి ఒక్క కోతి ప్రశాంతంగా అండ్ లైక్ విధేయతతో మారిపోతాయి అన్నమాట. ఏం చేస్తుండే, అల్లరి చేస్తుండే వాటర్ లో పడి, వాటర్ ఇట్లా చల్లుకొని లేకపోతే దుంకి మునిగి ఏవేవో చేస్తుండే. కానీ కృష్ణుడు ఎప్పుడైతే ఫ్లూట్ వాయించడం స్టార్ట్ చేశారో అప్పుడు లైక్ ఎట్లయితే పిల్లలు వాళ్ళ టీచర్ పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతారు, లైక్ ఎస్ మ్యామ్ అని లైన్ గా నిల్చుంటారు, సేమ్ అట్లానే నిల్చున్నాయి అనమాట ఆ కోతలు కూడా. సో ఇప్పుడు విధేయతతో అండ్ సేవ చేయడానికి ఆసక్తిగా ఉన్న కోతులు కామ్యవనంలో ఉండే అన్ని రకాలను సేకరించినాయి అనమాట. చిన్న చిన్న రాయి ప్రతి లైక్ అవి ఎంతైతే మోస్తాయో ఆ రాళ్ళన్నీ కృష్ణ దగ్గర లైక్ కృష్ణ పాదాల దగ్గర వదిలినాయి. వదిలి ఆ అంటే అక్కడ లైక్ ఎట్లంటే కంబైన్ చేసినాయి అనమాట, అక్కడ తెచ్చిపెట్టాయి. సో ఇంకొక గోపిక అయిన విశాఖ మారాధరానికి ఆ చాలా ఇష్టమైన సఖీస్ ఎవరంటే అష్ట సఖీస్. దాంట్లో ఎప్పుడు పక్కన ఉండే సఖీస్ లలిత, విశాఖ అన్నమాట. సో ఇంకా విశాఖ చెప్తాది అనమాట. విశాఖ విశాఖ ఇంకా రాళ్ళు ఆ కోతులు రాళ్ళు తెచ్చాయి కదా, అక్కడ ఆ కోతుల దగ్గర ఐ మీన్ ఆ రాయి ఒకటి తీసుకొని ఆ సరస్సులో విసురుతుంది. విసిరినప్పుడు అది వెంటనే అడుగుకి మునిగిపోతుంది అనమాట ఆ రాయి. సో కృష్ణకి ఏం ఛాలెంజ్ ఇచ్చినారు లలిత అండ్ మారాధ, నువ్వు కూడా రామ్ సేతు లాగా ఒకటి వంతెన నిర్మించు దీనిపైన అని అన్నారు, రైట్. సో కృష్ణుడు ఒక చిరునవ్వుతో తన మృదువైన తామర పువ్వు లాంటి పాదాలను ఐ మీన్ పాదాలతోని రాళ్ళని టచ్ చేశారు. రాయిని టచ్ చేసి దానిని సరస్సులోకి విసిరేమని కోతలకి చెప్పిండు కృష్ణ. ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇసిరేసినప్పుడు అక్కడ రాయి తేలుతుంది అనమాట. అది ఎందుకు అయింది చెప్పండి, ఎందుకు తేలింది? అది రామపాదాలే కాబట్టి. కృష్ణుడి పాదం తగిలినందుకు అది తేలింది అనమాట. సో ఇంకా కృష్ణుడు రాముడిలాగా అసాధ్యమైన దానిని సాధించాలని గ్రహించిన గోపికలందరూ ఫుల్ ఆశ్చర్యపడిపోయారు అనమాట. అండ్ ఒకసారి లైక్ స్టార్టింగ్ లో వాళ్ళు ఎట్లా, నువ్వు చేయగలవా, నువ్వు అసలు రాముడివేనా అని అన్నారు. సో కొంచెం సిగ్గుపడి తలదించుకున్నారు అనమాట అప్పుడు. సో ఇంకా కోతులు సరస్సులోకి రాళ్ళన్నీ విసరడం కంటిన్యూ చేసినాయి. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో తేల వంతెన ఏర్పడింది. సో ఇంకా కోతులు చాలా సంతోషపడిపోయినాయి అనమాట. మేము మళ్ళీ ఒక వంతెనను నిర్మించామని చెప్పేసి ఆ వంతెన అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి దుంకుతూ పరిగెడుతూ సంతోషాన్ని తెలియజేసినాయి అనమాట, విజయాన్ని తెలియజేశాయి. సో గోపికలు కూడా స్టార్టింగ్ లో ఏమన్నారు, లైక్ ఆయన వాళ్ళకి మాటలు రాకపోయినా కృష్ణుడు ఈ లీలను చూసాక వాళ్ళు లైక్ పొగడడం స్టార్ట్ చేస్తారనమాట. ఎస్ నువ్వు రాముడివే అని ఇంకా పొగడడం స్టార్ట్ చేశారు కృష్ణుడిని. ఇంకా గర్వంతో వాళ్ళంతా లేచి నిలబడి చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అని చెప్పారనమాట. జై జైలు పలికారు రాముడికి. సో అయితే కృష్ణుడు ఏం చేశారంటే నిజమైన నాయకుడి తగిన వినయ ఐ మీన్ హంబుల్నెస్ ని ప్రదర్శించారనమాట. ఏంటంటే తన చేతులు ముడుచుకొని శ్రీమతి రాధారాణి పాదాల వద్ద నమస్కరించాడు. ఎందుకు చెప్పండి, వై ఎందుకు నమస్కరించారు? బృందావన్ కి ఎవరు హెడ్డో తెలుసా? బృందావన్ కి రాధారాణి. ఎస్. సో బృందావన్ కి అండ్ తన హృదయానికి అంటే కృష్ణ హృదయానికి అత్యున్నత నియంత్రికురాలు అని నిరూపించడానికి కృష్ణ చేశారనమాట, నమస్కరించారు. సో ఆ బ్రిడ్జ్ ని రామేశ్వరం సేతుబంధు అని పేరు పెట్టారు అనమాట. దాని లంకా కుండ్ అని అంటారు అండ్ సేతుబంధు సరోవర అని కూడా అంటారు అనమాట. మీకు అవి చూపిమంటారా పిక్చర్స్? ఒక నిమిషం, నేను మీకు చూపిస్తాను. ఇది రియల్ గా ఉందన్నమాట, చాలా బాగుంటుంది ప్లేస్, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఎస్, మాతాజీ కుండికి 2 రకాల పేర్లు చెప్పారు కదా, సేతుబంధు అని అంటారు, లంకా కుండ అని కూడా అంటారు.
మాతాజీ అంటే ఇప్పుడు రామావతారంలో నిర్మించిన సేతు బంధనం సేతు ఒకటి ఉంది, అంటే కృష్ణావతారంలో నిర్మించిన సేతు కూడా ఒకటి ఉందా మాతాజీ? ఎస్ అచ్చా. మాతాజీ, ఎస్ అచ్చా. ఎస్, కరెక్ట్. సో దేనికి చెప్పాను కదా, రామేశ్వర సేతు బంధు అని పేరు పెట్టారు. దాన్ని లంకా కుండ అని కూడా అంటారు, అంటే రెప్లికా లాగా అన్నమాట. సో సేతు బంధు సరోవర్ అని కూడా అంటారు, ఇదే అన్నమాట. ఒక నిమిషం చూపిస్తా, షేర్ చేస్తా. చాలా బాగుంటుంది ప్లేస్. ఇది మథురలోనే ఉంటుంది, ఎందుకంటే అక్కడే కదండి పాస్ట్ టైమ్స్ జరిగింది. కనబడుతుందా? ఇక్కడ చూడండి. షేర్ షేర్ అవుతూ ఉంది మాతాజీ, ఇంకా రాలే. అవునా? ఇప్పుడు ఇంకా వచ్చింది పిక్ మాతాజీ. రాలేదు వచ్చింది మాతాజీ. ఇక్కడ చూడండి, సేతు బంధ కామ్యవన్, ఇది లింగం అన్నమాట. ఇది కృష్ణుడు స్థాపించారనమాట. ఓకే, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. 1 minute, ఇంకొక పిక్చర్ కూడా ఉంటుంది. సి దిస్ వన్, ఇది సేతుబంధ కామ్యావన్ లో ఉంటది అనమాట. ఓకే, సో కృష్ణుడు చివరికి లైక్ ఇటుపక్క లైక్ బ్రిడ్జ్ ని రామేశ్వరం సేతుబంధ అని పేరు పెట్టారు. సో దానికి ఎండ్, బ్రిడ్జ్ కి ఎండ్ లో కృష్ణుడు శివలింగాన్ని, ఇప్పుడు శివలింగాన్ని చూసారు కదా, సో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అనమాట రామేశ్వరాన్ని. సో ఇది ఎందుకు నిర్మించారంటే, ఇప్పుడు చూడండి, రాముడు లైక్ సారీ, శివుని యొక్క పరమ భక్తుడు ఎవరు, రావణుడు. అతన్ని గెలవాలని చెప్పేసి రాముడు రామేశ్వరం లింగం తెలుసు కదా, రామేశ్వరంలో ఎవరు ఉంటారు? హరే కృష్ణ. రామేశ్వరం శివుడే ఉంటాడు మాతాజీ. అది రాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వరం. ఎస్, సో ఇప్పుడు కృష్ణుడు ప్రతిష్ఠించిన లింగం లైక్ రామేశ్వరుడు అన్నమాట. అందుకనే ఆ బ్రిడ్జ్ కి ఆ పేరే పెట్టారు, అక్కడ స్థాపన కూడా చేస్తారు అనమాట. రామేశ్వర్ మహాదేవ్ అని ఉంటుంది అనమాట అక్కడ మథురాలో. సో మనం ఎప్పుడైనా మథురాకి వెళ్ళినప్పుడు అవన్నీ చూడొచ్చు మనం డైరెక్ట్ గా ఐస్ తో. సో ఈ పాస్ట్ టైం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మీరు చూసారంటే ఈ స్టోరీలో గోపికలు, కోతులు, కృష్ణుడు గడిపిన చాలా ఎక్సైట్మెంట్ గా ఉండే ఈ కృష్ణలీలలు మనకి ఏం తెలియజేస్తాయంటే, మన భక్తి కూడా ఎప్పుడు గంభీరంగా ఉండనవసరం లేదనమాట. లైక్ నేను స్ట్రిక్ట్ గా ఇట్లా అంటే, సాధన అనేది ప్రతిసారి ఉండాలన్నమాట, కానీ గంభీరంగా అవసరం లేదు. ఇట్లా ఏంది, పువ్వులు తీసుకొని ఇట్లా విసిరేయడం, లేదో ఏదో లైక్ యూనో ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా క్షుద్ర శక్తులు ఆ, ఆ, చేస్తే చేస్తే ఎట్లుంటది, లైక్ గంభీరంగా ఇది నేను చేస్తాను అని ఏదో స్ట్రిక్ట్ గా కూర్చొని ఆ స్ట్రిక్ట్ ఫీలింగ్ తో చేయనవసరం లేదనమాట. కృష్ణుడికి ఇలా ఫ్రెండ్లీ నేచర్ ఉండడమే చాలా ఇష్టం అన్నమాట. సో ఇదే మనకి చెప్తుంది అనమాట. సో కృష్ణుడు సేవించడం అండ్ ప్రేమించడం కూడా సరదాగా చిరునవ్వులతో నిండి ఉంటది అనమాట. సో ఇది నేర్చుకోవచ్చు. అండ్ ఇలాంటి భక్తి అనేది కృష్ణుడికి చాలా అంటే చాలా, మనకి కృష్ణుడికి చాలా మంచి రిలేషన్ బాండ్ ని క్రియేట్ చేస్తుంది. ఇలా లైక్ నవ్వులతో లైక్ చాలా హ్యాపీనెస్ ఉండే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనము కృష్ణతో, అది చాలా మంచి రిలేషన్షిప్ ని మనం బాండ్ చేయొచ్చు కృష్ణతో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు కృష్ణుడు వేణుగానం లైక్ రాగాల గురించి విన్నాం కదా. సో అలా పవిత్రమైన కృష్ణనామం యొక్క మధురమైన శబ్దం లాంటిది అనమాట ఆ రాగాలన్నీ. సో అది ప్రతి ఒక్కరిని శాంతింపజేస్తాయి. ఇప్పుడు మనం ఇప్పుడు చాంటింగ్ చేస్తుంటాము, రైట్? మనము రియల్ గా లైక్ చాంటింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఎప్పుడైనా లైక్ వేరేది ఏమైనా గుర్తొస్తుందా? మనకి ప్రశాంతత లేదు కలుగుతుంది, మనకు ప్రశాంతత అనేది కలుగుతుంది అనమాట. సో సేమ్ అదే చెప్తారనమాట. సో ప్రతి ఒక్కరు లైక్ లైక్ ఇలాంటిది లైక్ హరినామం అనేది అందరినీ శాంతింపజేసే కృష్ణ సేవలో నిజమైన లైక్ ఆ పవర్ అనేది ఉంటది అనమాట. హరినామం గురించి చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే వినయం గురించి చెప్తుంది, హంబుల్నెస్. ఆ నిన్నను మొన్నను 2 days బ్యాక్ అనుకుంటా, లైక్ రాజేష్ ప్రభుజీ చెప్పారు హంబుల్నెస్ ఎలా. రాధేశ్యామ్ ప్రభుజీ గురు మహారాజ్ కి ఎంత హంబుల్ గా ఉన్నారు. రాధేశ్యామ్ ప్రభుజీ క్లాస్ తీసుకుంటే రాధేశ్యామ్ ప్రభుజీ కనపడలే, సారీ, రాధానాథ్ స్వామి హోల్నెస్ రాధానాథ్ స్వామి మహారాజు కనపడలేదు, ఎందుకంటే మార్నింగ్ కాబట్టి. కానీ కనపడిన వెంటనే ఎలా దూకేసి మరి అతని హంబుల్నెస్ చూపించారనమాట. సో సేమ్ అలానే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ అయినప్పటికీ అతను అతనుడు ఐ మీన్ శ్రీ రాధారాణి లైక్ రాధారాణికి నమస్కరించాడు. మనం కూడా లైక్ ఎట్లా చెప్పచ్చు అంటే, ఇది మీకు తెలుసా టాప్ మోస్ట్ డివోటీ ఆఫ్ కృష్ణ ఎవరు?
అది శ్రీమతి రాధారాణి అనమాట. టాప్ మోస్ట్ డివోటీ, లైక్ అందరు డివోటీస్ లో హయ్యెస్ట్ ఎవరంటే శ్రీమతి రాధారాణి. సో మనకి ఏం తెలియజేస్తుంది అనమాట అంటే, లైక్ కృష్ణుడు దేవాది దేవుడు పరమాత్మ అయినా లైక్ భక్తునితో ఎంత లైక్ వినయంగా ఉంటారంటే, లైక్ గౌరవం ఇస్తాడు అనమాట. అది ఎవరు అని లైక్ ఆయన పెద్ద, లైక్ ఆయన రిచ్చా పూరా అది ఏమి ఉండదు అనమాట. ఎదుటి వాళ్ళు ఎలా అయితే కృష్ణాని భావిస్తారో సేమ్ అలానే ప్రతిస్పందిస్తారు అనమాట కృష్ణ. సో అలాంటి గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఈ స్టోరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ శరణాగతిలో ఉండే ఆనందం. ఇప్పుడు చూడండి, లైక్ స్టార్టింగ్ లో గోపికలు కృష్ణుడిని సరదాగా సవాలు చేశారు, రైట్? కానీ ఆయన దివ్య శక్తిని చూసినప్పుడు వారు ఆయనను శ్రీరాముడిగా లైక్ ఆనందంగా అంగీకరించారు, రైట్? సో వాళ్ళ లైక్ ఫైనలైజ్ చేసుకున్నారు, ఓకే ఈ శ్రీరామ అని. సో భగవంతుల్ని లొంగిపోవడం వల్ల లైక్ ఆయన విల్లుకి మనము ఫేత్ అంటే నమ్మకం ఉంచి మనం ముందడుగు వేసినప్పుడు మనకి చాలా శాంతి లభిస్తుంది అనమాట, ఆనందం శాంతి లభిస్తుంది. ఇది మనం గుర్తు చేస్తుంది అనమాట. సో భగవద్గీతలో కూడా ఇప్పుడు ఎన్నో చాప్టర్లు ఉన్నాం, ఫోర్త్ చాప్టర్లు అనుకుంటాం, 108 శ్లోకాలు. సో రాబోయే శ్లోకాలలో కూడా ఒక శ్లోకం ఉంటది, ఏంటంటే ఏ యథామం ప్రపద్యంతే తాంస్తైవ భజామి మమ వర్తమానం అవతంతే శ్లోకం ఉంటుంది 9th చాప్టర్ లో. ఏమంటారంటే, మనం రామ కృష్ణ నరసింహ ఎవరిని వర్షిప్ చేసినా డివోషన్ లాస్ట్ కి సుప్రీం లార్డ్ కి రీచ్ అవుతుంది అని చెప్తారు ఆ శ్లోకాల్లో. సో ఈ స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు నచ్చిందా అందరికి స్టోరీ? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. మాతాజీ. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. కోటి వైష్ణవులకి జై. సో ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క 12 ఫారెస్ట్ అని చెప్పాను కదా. చాలా బాగుంది మాతాజీ. ప్లస్ మీరు 8 రాగాలు చెప్పారు. 8 రాగాలు ఒకసారి దీంట్లో లిస్ట్ పెడతారా? ఏ రాగంతో ఏమిటి చేసేవారు? ఎస్ మాతాజీ, రియల్ గా మనము యూట్యూబ్ లో చెక్ చేసాం అనుకోండి, సీరియస్ గా నార్మల్ గా మనుషులే, మనలాంటి వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ రాగాలతో ఫ్లూట్ వాయిస్తారు. ఆ వింటేనే ఎంత మనకు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. కానీ రియల్ గా ఇప్పుడు మనము రియల్ గా కంపారిజన్ కాదు ఇది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వాయిస్తే మనం ఇంకా ఎంత మంత్రముగ్ధులం అంటే, ఎంత హిప్నటైజ్ అయిపోతామో అని అనిపిస్తుంది నాకైతే. ఎస్ ఆర్ నో? మనకి ఎప్పుడైనా ఇప్పుడు బయట నార్మల్ గా ఫ్లూట్స్ అమ్మేవాడే నార్మల్ గా వాయిస్తాడు, కానీ బాగా అనిపిస్తుంది మనకి. కానీ రియల్ గా కృష్ణుడు వాయిస్తే ఎంత బాగుంటది, అదే ఒక స్వర్గం లాగా అనిపిస్తుంది మనకి. మంత్రముగ్ధులంగానే కాదు, స్వర్గంగా అనిపిస్తుంది మనకి. సో ఇట్లాంటి చాలా మంచి మంచి పాస్ టైమ్స్ ఉంటాయి అనమాట. బృందావనంలోకి వెళ్ళినా కూడా అక్కడ ఉండే ప్రతి ఒక్క టెంపుల్, ఎప్పుడో స్థాపించబడిన టెంపుల్స్ ఉంటాయి, దానికి ప్రతి ఒక్క స్వీట్ చాలా మెమొరబుల్ పాస్ టైమ్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి పాస్ టైమ్స్ అన్ని మనం ఇప్పుడు జన్మాష్టమి వరకు చర్చిస్తాం, ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను అవి పెడతాను మాతాజీ, లలిత మాతాజీ, ఏమేమి రాగాలు ఉంటాయని, తర్వాత ఏవేవి వనాలు ఉన్నాయని, అవన్నీ పెడతాను, ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ. నో డౌట్స్ మాతాజీ. మీకు అందరికి నచ్చిందా నో డౌట్స్ మాతాజీ. ఈ స్టోరీ? నచ్చింది మాతాజీ. నచ్చింది చాలా మాతాజీ. చాలా బాగా నచ్చింది మాతాజీ. సో మీరు శ్రీకృష్ణ ప్రభువు తాను రాముడని చెప్పండి మాతాజీ. కృష్ణావతారంలో ఉండి కూడా తానే రాముడని నిరూపించుకున్నారు. ఎస్, బికాస్ యూనో లైక్ కృష్ణకి చాలా ఇష్టం అన్నమాట. ఎవరైతే సరెండర్ అవుతారో అందరి ఇష్టం కృష్ణకి. మనం అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టం, కానీ కృష్ణ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడెప్పుడు వచ్చేస్తారు గోలోకానికి, నా నా భక్తులు ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాడంట చాలా కృష్ణ. సో ఎప్పుడైతే కృష్ణలీలలో ఇలా మనం చర్చిస్తామో, ఎప్పుడైతే కృష్ణుడి గురించి ఇంకా తెలుసుకుంటామో, కృష్ణుడు చాలా ఆనందిస్తాడు అనమాట. కృష్ణుడు పరమాత్మ అని అందరికీ తెలుసు, ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు లక్ష్మీ మాతాజీలో కృష్ణుడు ఉన్నాడు, విజయలక్ష్మి మాతాజీలో కృష్ణుడు ఉన్నాడు, పావని మాతాజీలో, రుద్ర మాతాజీలో, లలిత మాతాజీలో, ప్రతి ఒక్కరిలో కృష్ణుడు ఉన్నాడు. సో లైక్ ఇప్పుడు ఈ స్టోరీ వినేటప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా, చాలా కృష్ణ గురించి ఇంకా వినాలి, ఇంకా వినాలి.
ఎస్, హ్యాపీ అనిపించింది. అది ఎందుకంటే మనము కృష్ణకి క్లోజ్ కాబట్టి. మీరు ఇట్లాంటి స్టోరీస్ సపోజ్ బయట వాళ్ళకి చెప్పారనుకోండి బోరింగ్ అనిపిస్తుంది. కానీ మనం కన్నా ఇట్లాంటివి వింటే మనకి చాలా హ్యాపీనెస్ ఉంటది, ఎందుకంటే మనం ఆల్రెడీ కృష్ణతో బాండ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. Yes. సో అదనమాట. సో హరే కృష్ణ, ఈ రోజు కాస్త తొందరగా వెళ్ళిపోయినట్టుంది క్లాస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, రాముడు నిర్మించిన సేతువు, కృష్ణుడు నిర్మించిన సేతువు ఒకటేనండి? ఆహా లేదు, శ్రీలంకకి తర్వాత ఇండియాకి, లైక్ రామేశ్వరం నుండి తర్వాత శ్రీలంకకి కనెక్ట్ అయ్యేది రామసేతు అన్నమాట. అది కనబడుతుంది కూడా, మీకు చూపిస్తాను అదండి, రామసేతుని చూపిస్తా. రామ్ సేతు తెలుసు మాతాజీ. చూసాను మాతాజీ, వెళ్ళాం మాతాజీ, చూసాను. కృష్ణ సేతు నిర్మించారు కదా, అది ఎక్కడ ఉంది మాతాజీ? అది అక్కడే ఉంది మాతాజీ, కృష్ణ సేతు బంధులోనే ఉంటుంది అనమాట. రెండు ఒకే చోట ఉన్నాయా? లేదు లేదు, ఇది మథుర, అది అది రియల్ గా అది అదేమో సౌత్, అదేమో నార్త్. ఇది కృష్ణ సౌత్ నార్త్ లో ఉంది. మథుర ఇక్కడ నార్త్ లో ఉంది, రైట్? అంటే మధురలో సేతు ఉంది అంటున్నారు. అంటే చిన్నది సేతు ఉంది, అది ఇప్పుడు కనపడకపోవచ్చు. అందుకనే లైక్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడైనా నదులు ఉంటాయి, అవి ఎండిపోతూ ఉంటాయి. కానీ కొంచెం వాటర్ ఉన్నా దానిపైన కూడా లైక్ వంతెన అవన్నీ లైక్ ఇల్లులు కట్టుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? సో అలా లైక్ ఇప్పుడు కృష్ణ ఎప్పుడైతే ఈ కలియుగం స్టార్ట్ అయ్యి కృష్ణుడికి బొటకన వేలకి ఎప్పుడైతే బాణం తగిలి వెళ్ళిపోయారో, గోలోకానికి వెళ్ళిపోయారో, అప్పటి నుండి ప్రతి ఒక్కరు కృష్ణతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్క అసోసియేట్స్ అందరు, రిప్రజెంటేటివ్స్ అందరూ కృష్ణతో పాటే వెళ్ళిపోయారు అనమాట. సో అక్కడ కానీ శక్తి అనేది మాత్రం ఉంటది అనమాట. ఇప్పుడు కృష్ణుడి పాదాలు కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. కృష్ణుడి పాదాలు ఇప్పుడు రామేశ్వరం ఉంది, ఇప్పుడు సపోజ్ శక్తి పీఠాలు ఉంటాయి. సో ఆ శక్తి పీఠాలలో ఆ శక్తి అనేది ఉంటుంది, రైట్? సో కానీ మనకి క్లియర్ గా కనపడవు, ఎందుకంటే మనకి ఆ చక్షు ఉండదు అనమాట. చెప్తారు కదా, లైక్ మనం ఏమన్నా దేవుడికి రిలేటెడ్ థింగ్స్ చూడాలంటే మనకి కృష్ణుడు ఆ వరం ఇయ్యాలన్నమాట చూసేందుకు. ఇప్పుడు అర్జునుడికి శాస్త్ర చక్షు అంటే చూసే లైక్ కృష్ణుడి యొక్క విశ్వరూపం చూడడానికి తగిన దృష్టిని ఇస్తారు. సో అలానే పరమ భక్తులకి కనబడతారు అనమాట అవన్నీ. సో అందుకనే మనం అందరం లైక్ ఇప్పుడు చూడండి, బృందావనము ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే భక్తులు ఎప్పుడైనా బృందావనంకి వెళ్తే కృష్ణుడి లీలలు అన్ని గుర్తొస్తాయి. కానీ రియల్ గా బయట వాళ్ళు కన్నా వెళ్తే బిల్డింగ్స్, కోతులు, డస్ట్ ఇవే కనబడతాయి. అవి ఎందుకు చెప్పండి? ఎందుకంటే వాళ్ళకి ఇంకా అలా చూసే శక్తి, ఆ చక్షు అనేది ఏర్పడలేదు అనమాట. సో అలా ఏర్పడాలంటే మనము సరెండర్ అయిపోవాలన్నమాట కృష్ణకి, అప్పుడే మనకు కనబడతాయి. ఓకేనా? హరే కృష్ణ. సో అదే మాతాజీ. ఇంకా ఇప్పుడు చూడండి, రామసేతు అయితే ఇది కనబడుతుంది ఎందుకంటే పైన నుండి ఉంది కాబట్టి. ఒక నిమిషం, మనం శాటిలైట్స్ పైన నుండి చూడొచ్చు. సిరీస్ దీన్నే రామసేతు అని అంటారు. ఇక్కడ కనబడుతుందా చిన్నగా? ఇక్కడ రామసేతు కనపడుతుంది మాతాజీ, ఇది కనబడుతుంది మనకి. కానీ సపోజ్ మనం రామేశ్వరంలోనే నిల్చున్నాం అనుకోండి, అది కనబడదు మనకి. లైట్ గా కనబడచ్చు, కానీ మనం దానిపైన వెళ్ళి నడిచేంత అది లైక్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటది అనమాట, రైట్? సో సేమ్ అలానే కొన్ని మరుగుపడిపోతాయి అన్నమాట, కానీ దాని ప్రాముఖ్యత మాత్రం మనకి తెలుస్తుంది. ఓకేనా? అవి సముద్రంలో మునిగిపోతూ ఉంటాయి ఆ యుగం అయిన తర్వాత. ఇప్పుడు ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు కొంత పైకి వచ్చి బేంటి ద్వారకా పైకి వచ్చిందని చెప్తారు కదా. అలాగే రామసేతు కూడా శాటిలైట్ లో పిక్చర్స్ తీసినప్పుడు శాటిలైట్ పిక్చర్స్ ద్వారా వచ్చింది. అంటే అప్పుడు రామాయణం జరిగింది కరెక్టే అని చెప్పి కూడా ప్రూవ్ చేయడానికి అయింది. పైకి మనకి కంటికి మామూలు నార్మల్ ఐకి కనిపించదు అది. దానిపైన వేరే వంతెన కట్టి ఇప్పుడు దాని మీద ట్రైన్ పెడుతుంది, కానీ అది వేరు, అది రాముడు కట్టిన సేతు కాదు. రాముడు కట్టిన సేతు నీళ్ళలో అడుగును మునిగిపోయిందని చెప్పి శాటిలైట్ పిక్చర్స్ లో కనిపిస్తుంది మాతాజీ. మాతాజీ అదే.
సో మనకి లైక్ ఎప్పుడైతే ఇట్లా కలియుగం స్టార్ట్ అవుతుందో అప్పుడు అన్ని లైక్ ప్రతి ఒక్కటి అన్నమాట. అది లైక్ ఇట్లాంటి పాస్ట్ టైమ్స్ అనే కాదు, మనుషులో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏది మంచిదైనా అది మరుగు పడిపోతూ వస్తుంది అనమాట కలియుగం పెరిగే కొద్దీ. సో అదే చెప్తారు మాతాజీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ, మన క్లాస్ ఎండ్ చేద్దామా? నో డౌట్స్ మాతాజీ, ప్రస్తుతానికైతే డౌట్స్ ఏం లేవు. ఓకే మాతాజీ. సరే మరి ఈరోజు తొందరగా క్లాస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వెళ్ళాలి మేము హైదరాబాద్కి వస్తున్నాం అనమాట. జన్మాష్టమి వస్తుంది కదా, సో సెలబ్రేట్ చేసుకోవడానికి అబిట్స్ నందనవనంలో. నేనైతే ప్రస్తుతం పూణేలో ఉన్నాను మాతాజీ. హరిబోల్ మాట. ఎన్విసిసికి వెళ్ళండి మాతాజీ, అదిరిపోతుంది ఎన్విసిసి పుణే. ఎన్ఎస్సి పూణే మేము 16th ఇంట్లో పూజ అది చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం మాతాజీ. యా